నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సూర్యాపేట మండలం లక్ష్మీ తండాలో విద్యుత్ వైర్లు తెగబడి 4 గేదెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తండా శివారు ప్రాంతంలో మేతకు వెళ్లిన గేదెలు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. గత నెల రోజులుగా పైగా విద్యుత్ తీగలు తెగిపడి పొలంలో ఉన్నాయని, అనేక సార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలు నేలపై పడిపోవడంతో లోనావత్ నీలాకు చెందిన 4 గేదెలు కరెంట్ షాక్ గురై ఎక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన గేదెల విలువ సుమారు 2,70,000 పైగా ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? గ్రామ పంచాయతీలో కిరాయికి ఉండాలి, వీళ్ళు పని చేయాలి. వీళ్ళు మాది సూర్యాపేట మండలం లక్ష్మీ తండ. నా పేరు బుల్లి సార్, మా ఆయన పేరు భద్రు. నేను రోజు బర్రెలు కాస్తున్నా. ఇక్కడ కరెంటు లైన్ తెగిందని నేను 2 నెలల కింద అడిగిన రైతులతోటి. అయితే అందులో కరెంట్ లేదని అన్నాడు. రోజు మేపి మధ్యాహ్నం దాకా మేపి నీళ్ళు తాగి ఉంటాయి. పక్కన నీళ్ళు ఉంది. నీళ్ళు తాగి ఇంటికాడ పోయి అన్నం తిని మళ్ళీ వచ్చే వరగానే మేకలోళ్ళు మీరు బర్రెలు వచ్చినాయని అంటే ఉరికి వచ్చిన చూసే వరగానే తీగలు అలా అల్లి ఉన్నాయి సార్. ఒక బర్రె పాలిస్తుంది. పొద్దున సాయంత్రం 5 లీటర్లు, పొద్దున 5 లీటర్లు, 10 లీటర్ల పాలిస్తుంది. ఒక బర్రె చూడింది సార్. 2 గౌడు బర్రెలు, పెద్ద బర్రెలు. దయచేసి మీడియాలో నిన్న గాలి దుమ్ములు వచ్చినాయి. గాలి దుమ్ములో కూడా కరెంట్ నెల రోజుల నుంచి తేగే ఉంది. వైరు తేగి ఉంది. లైన్ మ్యాన్ కి చెప్పినాం. మా ఆయన పోయి లైన్ మ్యాన్ కి చెప్పిండు, ఇగో గుంజు తీగని అంటే వాళ్ళు ఎవరు బావిలో ఎవరు వస్తలేరు అని ఆయన అన్నాడు. ఇప్పుడు పొద్దున అడిగితే నేనేం చేయాలని అంటుండు. 10 సార్లు ఫోన్ చేసిరు మా వాళ్ళు. చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ మా కొడుకు సూర్యాపేట డ్యూటీ నుంచి వచ్చిండు. వచ్చి ఫోన్ చేస్తే అమ్మ ఏడోకు వద్దు నేను వస్తున్నాను మా కొడుకు చెప్తే ఆన్లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి వస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నేను అడిగితే నేనేం చేయాలి, వాళ్ళు బావిలో రాలే, నేనేం చేయాలని అంటుంది సార్. విద్యుత్ వైర్ కిందకి ఉండడం వల్ల విద్యుత్ షాక్ పెద్ద వైరు, పెద్ద లైన్, చిన్న లైన్ కదా, మెయిన్ లైన్ సార్. జే వైర్ కూడా కాదు, మెయిన్ లైన్ కాదు. కనీసం మేపి ఇంటికి పోయి ఇంత అన్నం తినడానికి పోయినా, అన్నం తినాలని పోయినా. మధ్యాహ్నం ఎండ కొడుతుంది కదా, ఇప్పుడు నీళ్ళలో ఉన్నాయి. అంతలో మా 2 గౌడు బర్రెలు సార్. ఒక్కొక్కరి 70-80 ఉంటాయి సార్. 2 పాలు, చిన్న దూడ ఉంది. ఇంటికాడ పోయి కూడా దూడ చూపిస్తా. పెద్ద బర్రెలే 2 దూడ ఉంది, చిన్న దూడ ఉంది. దానికి 2 నెలలు అవుతుంది. మాకు సాయం చేయాలి సార్. మీడియాలో గవర్నమెంట్ కూడా సాయం చేయాలి మాకు. మా బర్రెలకు ఏం కట్టిస్తాడో ఏందో మాకు కూడా ఇంత న్యాయం చేయాలి సార్. అంత జరిగింది సార్. బీదోళ్ళం సార్. మేము బర్రెలు మేపుకుంటా పాలనుకుంటా బతుకుతున్నాం. గ్రామం లక్ష్మీ తండ మాది లక్ష్మీ తండ నీళ్ళ. నేను నా 2 బర్రెలు, ఒక పడ్డ సుడితోని, చిన్న దూడ. కరెంట్ లైన్ వెనలు ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు. మాకు నేను చూడలే. ఎండాకాలం అని ఇచ్చి పెట్టినాం సార్. మళ్ళీ పొలం చూడడానికి పోతే తీగ కింద అలాడుతుంది. బర్రెలు పెట్టిపోయిందని చూస్తే 2 బర్రెలు, ఒక బర్రెలు ఏమో 60-70 ఏళ్ళు ఉంటుంది, ఒక పడ్డకేమో 30 ఏళ్ళు ఉంటాయి సార్. దయచేసి మాకు నిర్ణయం చేయి సార్. తీగలు మెయిన్ తీగలు సార్. మెయిన్ తీగ తలగి ఇక జుట్టుకున్నాయి సార్. ఒక 3-4 ఎన్ని కేజీలు ఉంటాయి, 50-60 కేజీలు ఉంటుంది ఆ తీగలు. పెద్ద పొడుగు ఉంది. ఆ తీగలు మొత్తం జుట్టుకుని, ఆ జుట్టి వాళ్ళ పొలం వాళ్ళు జుట్టిరో మరి వాళ్ళు మిషన్ వాళ్ళు జుట్టిరో ఎవరో మేము చూసుకోలేదు సార్. మేము బర్రెలు ఇడిచినాం. మా బర్రెలు పోయింది సార్. ₹1,00,000 బర్రెలు పోయింది. దయచేసి మాకేదో నిర్ణయం చేయి సార్. మీకు దండమైనా పెడతాం సార్. మీరు హెల్ప్ 2 సార్లు వచ్చిండు ఆయన బిల్లు పెట్టడం. మేము చెప్పినాం, వేరే వాళ్ళు చెప్పిరు. చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేరు సార్. చూసి పట్టించుకోవట్లేరు సార్. అలాడుతుంది ఆయన. మా ఎస్టీ అబ్బాయి, ఆయన
ఎస్ట్ ఆయన ఏం చెప్తే ఒక్కరికి 2 చేస్తాడు. ఆయన నవ్వుకుంటా పోతాడు. మన సీరియస్ చెప్తే ఆయన నవ్వుకుంటా పోతాడు. ఆయన మంచి చూసుకుంటే మా బర్రెలకు దెబ్బ కాకుండా మా బర్రెలు మేము మంచి హ్యాపీగా ఉండవచ్చు సార్. ఆయన వల్ల మా బర్రెలు పోయింది, మాకు ఏడుపు వస్తుంది సార్. మీరైనా మీడియా వాళ్ళు మాకు దయచేసి మీరు కూడా కొంచెం సేవం చేయండి సార్. చిన్నపిల్లల కోసం పాలు మనం పొద్దున లేస్తే ఛాయ్ లెక్క ఉన్నాం. మనం పెరుగు తినే ఎండాకాలం మనం బర్రెలు దేనికోసం మన కడుపు కోసం సాగుతున్నాం సార్. దీంతో సంపాదించడం మన బిల్లింగ్ కట్టడం కాదు సార్. మనకు పెరుగుతోని తిని మనం బతుకుతున్నాం సార్. మన వ్యవసాయం పని చేసిన వాళ్ళు కష్టపడి సాగుతున్నాం సార్. దయచేసి వర్షాకాలం మేము కష్టపడి మేపి ఇంటికాడ కట్టినాం, ఎండాకాలం అని ఇడిచిపెట్టినాం సార్. వారం కూడా కాలే మా బర్రెలు పోయింది సార్. దయచేసి మీకు మీడియా వాళ్ళకు చెప్తున్నా సార్, మీడియా వాళ్ళకు చెప్తున్నా సార్, మీరు కూడా సాయం చేయండి సార్. పట్టించుకోవట్లేదు సార్. హెల్పర్ మా ఎస్టాలే లంబడోలే ఆయన పేరే మా లంబడాలే మన ఎస్టాలు రోజు వస్తాడు. పట్టించుకోవట్లేదు ఆయన డ్యూటీ హెల్పర్. మన ఇంటికాడ మన లైన్ మ్యాన్ ఉంటాడు.